నువ్వు చేయాల్సిన పని ఏంటంటే అలుగు, కొట్లాడు, పర్వాలేదు. ఎందుకంటే ఆయన నీ నాయన, మీ నాయన, నీ తండ్రి. ప్రియులారా, దేవుని యొక్క కృపారమైనటువంటి కృప అంత అక్కర్లేదు. నాయనా ఏంటిది అను చాలు. నువ్వు గొప్ప గొప్ప ఫ్లవరీ లాంగ్వేజ్ మాట్లాడక్కర్లేదు. ఆయనకు అదంతా అవసరం లేదు. నువ్వు పల్టీలు కొడితే, నువ్వు ఉపవాసం ఉంటే, నువ్వు ఏదో చేస్తే ఆయన నీకు ఇస్తాడు. నేను కొట్లాడే ఆయనతో. ఎందుకు? నా బిడ్డకి ఎందుకు? ఆయన అన్నాడు, ఒరే, ఒక ప్రశ్న వేసాడు. ఒరే, నీ బిడ్డ అనుకుంటున్నావా? నా బిడ్డ కాదా అన్నాడు. కళ్ళు అలా కారిపోయాయి అంతే. నా బిడ్డ కాదా? పట్టతల మొహోడా, నువ్వేం ప్రేమించావురా నీ బిడ్డని? ఐ యామ్ ద కింగ్ అన్నాడు. నేను రా రాజు, నేను చూసుకుంటా ఆ పాపను అన్నాడు. సంవత్సరం లోపల కంప్లీట్ కరెక్షన్. నారాయణ హృదయాలయాలో తీసుకెళ్తే కంప్లీట్ కరెక్షన్. మిగిలిన పిల్లలు ఎలా ఉన్నారో అలాగే నా పిల్ల ఎదిగింది, నా పాప ఎదిగింది, పెరిగింది. ఇప్పుడు 17 సంవత్సరాలు. ఈ ఏప్రిల్లో బైబిల్ కాలేజ్ అమెరికాలో వెళ్తుంది. ఎందుకు తెలుసా? మై కింగ్ హీ స్టిల్ లివ్స్ టుడే. ఆయన ఇంకా బ్రతుకున్నాడు. ఆయన చావును చంపిన రాజు. నేను అలిగినప్పుడు, నేను గొనిగినప్పుడు, నేను ఆయనకు వ్యతిరేకంగా ఆలోచించినప్పుడు, నాకే ఎందుకు చేశావు అన్నప్పుడు, అసలు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా నాకు తెలియదు. నేను ప్రిపేర్ అయ్యి వచ్చింది ఒకటి, మీకు చెప్పేది ఒకటి. కానీ ఎందుకో చెప్తున్నా, వినండి.